భగవద్గీతలో ఉండే ఒక వాల్యూ చెప్తా చూడండి. మీరు భగవద్గీత ఏ శ్లోకం చదివినా మీకు కృష్ణుడు కనపడ్డు. నేను అహం. అది భగవద్గీత యొక్క గ్రేట్‌నెస్. మీకు ఎక్కడ భౌతికమైనటువంటి అంశం దర్శనం అవ్వదు. భగవద్గీతలో ఏ శ్లోకమైనా తీయండి. ఏ శ్లోకమైనా చదవండి. మీకు భౌతికమైనటువంటి అంశం దర్శనం అవ్వదు. విజువలైజ్ చేయలేరు మీరు. బెట్. డామ్ షూర్ చెప్పగలను. గురుజీ ఇప్పుడు ఇది ఉంది గురుజీ. యదా యదా హి ధర్మస్య యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సంభవామి యుగే. ఏ అప్పుడు శ్లోకమైనా నేను చెప్పండి. వస్తాను అని అన్నప్పుడు అక్కడ నేను అని ఉంది కదా గురూజీ. అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు నేను వస్తాను అని. మీకు అక్కడ కృష్ణుడు కనపడ్డు. ఎక్కడైతే మన లోపల బాధ కనపడుతుందో, నా ఇక్కడ బాధ కలిగింది కదా, అప్పుడు నేను మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి. నా నుండి వచ్చేటటువంటి